కక్కడం గ్యారంటీ. కక్కితే తిప్పి నీ నోట్లే కుక్కేస్తా. వద్దు, అంత పని చెయ్యకు కౌశి, వేడుకుంది. పద, తప్పదా? కౌశి ఉరిమి చూడటంతో మొహం వేలాడేస్తూ వెనకే వెళ్ళింది. ప్రియాకి స్నానం చేయించి తీసుకువచ్చాడు అనుకుని కౌశి ప్రేమకు మురిసిపోయింది మెయిడ్. కౌశి టేబుల్ దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడుతుంటే, అబ్బాయి గారే మీకు స్నానం చేయించారా ప్రియమ్మ అని అడిగింది మెయిడ్. అవును అంది మళ్ళీ గ్లౌజులు తొడుక్కుంటూ. బాబు గారికి మీరంటే ఎంత ప్రేమ. ఈ కాలంలో ఎవరమ్మా భార్యలకు స్నానం చేయించేది? తినేటప్పుడు అడిగితే గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడమే కష్టం. ఎంతైనా మీరు అదృష్టవంతులు. కౌశి బాబు కూడా చాలా మంచోరని పొగడ్తల పారాయణం చేస్తుంటే, పూర్ మెయిడ్, నీకలా అర్థమైందా అని తల కొట్టుకొని వండినవి ప్లేట్లో పెట్టుకుని తీసుకువెళ్ళింది. ప్రియా చేతులకు తొడుగులు చూస్తూ వాటిని తీయమన్నాడు. కౌశి ఏడుపు ఒక్కటే తక్కువ ఆమెకి. తీస్తావా? పెట్టేనా నోట్లో బెదిరించాడు. వండినప్పుడు వాంతి వచ్చింది కానీ మసాలా కొత్తిమీర స్మెల్కు వాంతి ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రియ తన చేతిని చికెన్ ముక్క పట్టుకోవడానికి ముందుకు తెస్తుండగానే ఆమె చేతికి ఫోర్క్ ఇచ్చాడు. ఇదెందుకు? స్పూన్తో తినిపించవా? ఓ, చేత్తో తినిపిస్తానంటున్నావా? సరే సరే కానీ వద్దొద్దు, నేను స్పూన్తోనే పెడతానని ఫస్ట్ పీస్ని గుచ్చి కౌశికి అందించింది. అద్భుతం, మహా అద్భుతం కాకపోయినా ఫస్ట్ టైంనే చాలా బెస్ట్గా ట్రై చేసిన ఆమె కష్టానికి మెచ్చుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ప్లీజ్ దూరంగా ఉండు, నీకు ప్రశాంతంగా తినిపిస్తున్నానన్న తృప్తి అయినా ఉండనివ్వు, అల్లరి చేయమాకు అని నెమ్మదిగా తినిపించింది. పరోటా తనే తుంచుకొని పక్కన పెట్టాడు కౌశి. దానిలో చికెన్ ముక్క వేసి ఫోర్కుతో గుచ్చి నోటికి అందించింది. ఇలాంటి విషయాల్లో నీ తెలివి మాత్రం అమోఘంగా పనిచేస్తుంది కదా. ఇంతకీ పింకీ అత్త ఏంటి ఇంకా రాలేదని అంటుండగాని ఐఎమ్ కమింగ్ బాబాయ్ అని 2 చేతుల్లో ఐస్ క్రీమ్స్తో ప్రత్యక్షమైంది పింకీ. ఏంట్రా అది? అన్నేసి ఐస్ క్రీమ్స్ తింటే జలుబు చేస్తుంది అంది ప్రియ. అమ్మమ్మ కషాయం ఇస్తానందిలే, యూ డోంట్ వరీ పిన్ని, కుకింగ్ అయిపోయిందా అని తింటున్న కౌశాన్ని చూసి, ఎలా ఉంది బాబాయ్ పిన్ని కుకింగ్ అడుగుతూ కుర్చీ ఎక్కి కూర్చుంటూ, మార్నింగ్ నాకు ఆమ్లెట్ కూడా చాలా బాగా చేసి ఇచ్చింది, లవ్ యూ పిన్ని అని కిస్ చేసింది. మీరు ఇలా ప్రేమ కురిపిస్తే నేను వండని పదార్థాలన్నీ వండి మీకు పెట్టేయాలనిపిస్తుంది. ఎందుకు నన్ను టెంప్ట్ చేస్తారు? పార్క్ నుంచి వస్తూ పక్కన అమ్ముతున్న జాజులు తెచ్చిన నిర్మల గారు స్నానం చేసి ఫ్రెష్గా ఉన్న ప్రియా తలలో పెట్టి భర్తను చూడాలని ఉంది. ఫోన్ చేయమని కౌశిని అడగలేక సతమతమైపోతూ చేతులు నలిపేసుకోవడం చూసిన కౌశి తన ఫ్రెండ్కి కాల్ చేసి ప్రియా చేతికి ఇచ్చి, పెట్టింది చాలు, మీ మమ్మీ మీ నాన్న మాట్లాడాలని ఆరాటపడుతున్నారు అనడంతో థ్యాంక్స్ అని హ్యాపీ అయిపోయి తల్లిని తీసుకొని పక్కకు వెళ్ళింది. పింకీ చేతుల్లో ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టి తనకి తినిపిస్తున్నాడు కౌశి. మామూలు కాల్ అయితే అమ్మ కూతుర్లు నమ్మరు కదా, ప్రూఫ్ కోసం వీడియో కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన కౌశి ఫ్రెండ్, ప్రియా గారు ఒక్క నిమిషం ఉండండి, మీ నాన్నగారు మీకు కనబడతారు అన్నాడు. వెనుక బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగింది. మీ నాన్నగారు పని మనిషితో కలిసి గుడికి వెళ్ళారు, ఆ విషయం నాకు తెలియదు, నేను వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కౌశి ఫోన్ చేసి మీరు చూస్తారని వెళ్ళమంటే కదిలాను, ఇంకో నిమిషంలో గుడికి చేరుకుంటాను అంటూనే గుడి ముందు బైక్ ఆపి లోపలికి వెళ్ళాడు అతను. ఏంటి అత్త, నువ్వు లేవని ఆవిడతో గుడికి వెళ్ళాడా మీ ఆయన? రాగం తీస్తూ చికెన్ బోన్ కొరికాడు కౌశి. కౌశి ప్రియా పళ్ళు బిగించి చూస్తుంటే, అరే అక్కడ ఆవిడతో పోయిన మీ నాన్నని ఏమనలేక నా మీద పళ్ళు ఎందుకు నూరుతున్నావు? నీ అందమైన పళ్ళు వరుసలో ఉన్న ఏ ఒక్క పళ్ళైనా ఒక్క మిల్లీ ఇంచ్ అరిగినా నీ తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చి, పద బేబీ తిన్నది అరగడానికి వాకింగ్కి వెళ్దామని పింకీని ఎత్తుకొని వెళ్ళాడు. బాబు మా ఆయన అక్కడ ఉన్నారు కదా, ఆయనకి ఒకసారి ఫోన్ ఇస్తావా నిర్మలా గారు బాధగా అడిగింది. అలాగే ఇస్తానని వెళ్ళిన కౌశి ఫ్రెండ్ గబగబా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి, బాబాయ్ గారు మీకు ఫోన్ అండి అని ఉమాశంకర్ని పిలిచాడు. ధ్వజస్తంభానికి దండం పెట్టి ప్రదక్షిణలు తిరగడానికి రెడీ అవుతున్న ఉమాశంకర్, ఎవరు బాబు నువ్వు అని అడుగుతూ, నువ్వు మా ఇంటి దగ్గర ఉండేవాడు కదూ అన్నాడు గుర్తుపట్టి.
మీ అల్లుడు గారి ఫ్రెండ్ని అనగానే ఉమాశంకర్కి బీపీ లేచింది. నన్ను ఫాలో చేస్తున్నావా అని ఆవేశంగా అరిచాడు. లేదండి, మీకు ఫోన్ వచ్చింది, మీ ఆవిడ గారు ఫోన్లో ఉన్నారు అంటూ అప్పటి వరకు తన వైపు పెట్టుకున్న ఫోన్ ఉమాశంకర్ వైపు తిప్పాడు. కొంగు నోటికి పెట్టుకుని ఏడుపును బిగపడుతున్న భార్యను చూడగానే ఉమాశంకర్కి మనసంతా ఎలాగో అయిపోయింది. నిర్మల అన్నాడు. వెంటనే ఫోన్ అందుకున్నాడు. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు. కోపంతో మీరన్న మాటకి బాధేసి కూతురు దగ్గరికి వచ్చేసానని అనుకోండి. కనీసం నన్ను చూడాలని అనిపించలేదా? నాతో మాట్లాడాలని బుద్ధి పుట్టలేదా? అయినా ఈ వయసులో మీకు ఇవేం బుద్ధులండి? ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో వంటకు పెట్టుకున్నదే కాక గుళ్ళు గోపురాలు తనతో కలిసి తోడుగా తిరుగుతున్నారా? మీరు చేసే పని నేను ఇక్కడ చేస్తే మీరేం చేస్తారు? ఆవేశంగా అరుస్తున్న నిర్మల గారి మాటలకి ప్రియా బిత్తరపోయి చూసింది. మొదటిసారి తల్లి తండ్రి మీద నోరు పెంచి మాట్లాడడం. నిర్మల, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆవిడ వయసులో నాకంటే పెద్దది, పైగా భర్త లేడు. నేను అక్కల ఆవిడని భావిస్తూ ఆవిడ చేతి వంటని తింటున్నాను. అందుకు రుణమో పణమో ఇస్తున్నాను కూడా. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? వెంటనే ఇక్కడికి వచ్చేయి అన్నాడు. ఇక చాలించండి మీ గారడి మాటలు. మీరు అంత మాటని ఇన్ని చేస్తున్నా సిగ్గు లేకుండా మీకోసం నేను రావాలా? నాకేం అంత కర్మ పట్టలేదు. నా కూతురుతో నా అల్లుడితో నేను ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉన్నాను. నన్ను బాధ పెట్టానని పశ్చాత్తాపం మీలో ఇసుమంత కూడా లేదు. పైగా పరాయి ఆడదాన్ని వేసుకొని బాగానే తిరుగుతున్నారు. తిరగండి, ఎన్ని రోజులు తిరుగుతారు? ఇంకోసారి మీకోసం ఆలోచించను. ఫోన్ చేయమని అబ్బాయిని అడగనని అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. నాన్న, ఏంటిదంతా? ప్రియా బాధగా అడిగింది. నేనేం చేశాను? చేసిందంతా నీ మొగుడు. అమ్మని మీరన్న మాటలకి నా భర్తను ఎందుకు నాన్న దోషం చేస్తారు? మీ మాటలు ఏమైనా మంచిగా ఉన్నాయా? మీ మనస్సాక్షి మీద ఒట్టు పెట్టుకొని చెప్పండి. అమ్మని మీరు ఎంత పెద్ద మాట అన్నారు? అదంతా కౌశికి తెలిస్తే మీరు ప్రాణాలతో ఈ భూమి మీద మిగలరు. మీకు అమ్మ మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా, ఆవిడంటే ఇష్టం ఉంటే రేపటికల్లా మీరు ఇక్కడికి రావాలి. అమ్మని ఒప్పించి తనకి క్షమాపణ చెప్పి తీసుకెళ్ళాలి. కూతురుగా నేను మిమ్మల్ని క్షమిస్తానేమో కానీ భార్యగా ఆవిడ క్షమించలేదు. అమ్మ అవసరం లేదనుకుంటే ఇక మీరు మమ్మల్ని మర్చిపోండి. మీ జీవితం మీరు సుఖంగా మీకు కావాల్సినట్టు నచ్చినట్టు బ్రతకండి అని తను ఇవ్వాల్సిన డోస్ కూడా ఇచ్చి ఫోన్ పెట్టేసింది. ఉమాశంకర్ ఉన్న చోటే కదలకుండా నిల్చుండిపోయాడు. కౌశి ఫ్రెండ్ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుని ఇంటికి వచ్చేశాడు. పింకీని లోపలకు పంపించి ఫోన్ తీసుకున్న కౌశి ఫ్రెండ్కి కాల్ చేసి ఏంట్రా మ్యాటర్, ఏం జరిగింది అక్కడ అడిగాడు నవ్వుతూ. జరిగింది చెప్పిన అతను. పాపం కౌశి, పెద్దవాళ్ళు ఇట్లా బాధపడటం నాకేం నచ్చలేదు అన్నాడు. బొంగులే, చూడటానికే మా మామలా ఉంటాడు కానీ కంట్రీ ఫెలో. ఇప్పుడు కాదు, అసలైన సీను ముందు ఉంది అని కట్ చేసి కన్నింగ్ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. అమ్మ కూతురు ఒకరినొకరు ఓదార్చుకుంటూ దిండ్లు తడిపేస్తున్నారు. హుష్, ప్రతిరోజు నాకు ఈ సావేంట్రా అనుకున్న కౌశి, ప్రియా డార్లింగ్, పింకీకి హోంవర్క్ చేయించాలి రా అంటూ లాక్కెళ్ళాడు. అమ్మని కాస్త ఓదార్చనివ్వు అంది ఎర్రబడ్డ ముక్కుతో. ఇప్పుడే అంత ఓదార్పు యాత్ర అవసరం లేదు బేబీ, అసలైన జాతర ముందు ఉంది, కాస్త ఓపిక పట్టు. జాతర ఏంటి కౌశి, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా నువ్వు అని ప్రియా అనగానే కస్సున చూసిన కౌశి, ప్లాన్ చేయడం ఏంటి? అప్పటికి నేనేదో మీ నాన్నతో కావాలని మీ అమ్మని తిట్టించి వాళ్ళని విడదీసి గొడవ క్రియేట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. తొక్కి పట్టి నార తీస్తా. ఏమనుకున్నావో? నాకు నువ్వు చాలు. ఎవరి కాపురాల్లో వేలు కాలు పెట్టే తుత్తర తీరిక నాకు లేవు. అతని కోపంతో అమ్మ నాన్న గొడవలకు సంబంధం లేదని రిలాక్స్ అయిన ప్రియా, పాపం కౌశి, అమ్మ ఎంత బాధపడుతుందో చూడు అంది. పెళ్లి చేసుకుంటే ఎవరికైనా ఇలాంటి బాధలు తప్పవు. నేను పడలా నీకోసం? వద్దంటూనే అన్నీ చేయించావుగా నాతో అన్నాడు పెళ్ళి ప్రెగ్నెన్సీ గురించి దెప్పుతూ. నువ్వు మంచోడివి, నేను ఎక్కడికి వెళ్ళినా నా నీడలా నా వెనకే వస్తావు.
నన్ను వదిలి ఒక్క పూట కూడా ఉండలేవు. టార్చర్ చేసినా, కొట్టినా, తిట్టినా, ఏడిపించినా, రొమాన్స్ చేసినా, అన్నింటికి మించి అవధులు లేని ఆనందం ఇచ్చిన నా దగ్గరే ఉంటావు అంటావు. అందుకే నువ్వంటే నాకు పిచ్చి అని బుగ్గల్లాగింది. ఓహో, బండి మళ్ళీ పట్టాల మీద ఎక్కడానికి రెడీగా ఉందైతే పద, ఇక లేట్ దేనికి, ఆట ఆడుకుందాం అన్నాడు. ఓయ్, పింకీ ఉంది, బుడ్డది ఆల్రెడీ పడుకుంది, పోయి చూడని చెప్పడంతో గదిలో తన కోసం ఏర్పాటు చేసిన బెడ్ మీద చక్కగా పడుకున్న పింకీని చూసి, అదేంటి పాపను అక్కడ వేశావు, మన బెడ్ మీద ఏమైంది? ఇక్కడైతే నీ మోన్స్కి నా సౌండ్స్కి లేచేస్తుంది, చాలా అక్వర్డ్గా ఉంటుందని కన్ను కొట్టాడు. ఏం మాట్లాడాలో తెలియదు నీకు. రేపు మన పిల్లలు పుట్టినా ఇలాగే చేస్తావా? పిల్లలు కాదు, ఎవరైనా ఒక్కరే. అదేంటి? అది కాక మరేంటి? నువ్వు ఏడాదికొకరిని దీక్షలో దించుతుంటే నేను పస్తులు పడుకోవాలి. ఇక్కడ పుట్టగానే నీ నరమో నా నరమో కట్ చేయించి పడేస్తా. రీప్రొడక్షన్ అక్కడికి ఆగిపోతుంది. నాకు నువ్వు మాత్రమే కావాలి అన్నాడు. ఆమెని ముందుకు లాగి చెర్రీ పండులా కనబడుతున్న పెదవిని మునిపంట పట్టుకొని, కానీ నాకు బోలెడు మంది పిల్లలు కావాలి కౌశి అంది పప్పి ఫేస్తో. అవునవును, లేని వాళ్ళు కావాలి, ఉన్న నేను మాత్రం కనబడను కదా అని పళ్ళు నూరి, నా మాటే శాసనం, కాదంటే నీతో వేస్తా డైలీ ఆసనం. సో ఇప్పుడు పింకీ ప్లేస్లో బుడ్డదో బుడ్డోడో ఉంటారు, అంతే, ఫిక్స్ అవ్వు. వాళ్ళ కోసం సపరేట్గా నా ఏర్పాట్లు నేను చేస్తాలే. నువ్వు త్వరగా డెలివరీ అయితే నా వైల్డ్నెస్ చూపించుకోవాలి. చాలా రోజులైంది అన్నాడు ఒళ్ళు విరుస్తూ. పూట పూటకి తింటున్న కరువు ప్రాంతం నుంచి వచ్చిన కబోదిలా ఉంటావు ఏంటి కౌశి అని అతను రియాక్ట్ అయ్యేలోపు అక్కడి నుంచి ఉడాయించింది. వారమైంది. నిర్మలా గారు తన కోసం ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో వస్తుందని కళ్ళు కాయలు కాచి పండిపోయి పుచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉన్నాడు ఉమాశంకర్. కానీ భార్య నుంచి పిలుపు కానీ ఫోన్ కానీ కనీసం కబురు కానీ రాలేదు. భార్యకు వేరే ఆడ మనిషి ఇంట్లో ఉండటం ఇష్టం లేదని వచ్చిన ఆవిడని ఆ రోజే పంపేశాడు. ఆయన పాటలేవో ఆయనే పడుతూ కింద మీద పడి వండుకుంటూ, ఉప్పు ఎక్కువై ఒకరోజు, కారం తక్కువయ్యి ఒకరోజు, ఇట్లా భారంగా బండి లాగేస్తూ ఎప్పుడు తన భార్య చేతి కమ్మని భోజనం తింటానని ఎదురు చూస్తున్నారు. ఇక నిర్మలా గారు కూడా భర్త మీద కోపంతో అలిగి ఉంది, కానీ ఆవిడ మనసంతా ఆయన మీదే. ఇలా మరో 2 వారాలు గడిచాయి. ప్రియాకి బాధగానే ఉన్న తల్లి కోపం తండ్రి రాలేదన్న బెంగ కూడా. అంత పట్టుదల ఏంటి నాన్నకి? అమ్మ కోసం ఆ మాత్రం రాలేడా? ఈ విషయంలో కౌశి చాలా బెటర్, చాలా కాదు చాలా గ్రేట్. నా కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా వచ్చేస్తాడు, ఎంతమందికైనా ఎదురు తిరుగుతాడు. కానీ నాన్న కనపడని సమాజం కోసం హద్దులంటూ అక్కడే ఆగిపోయి భార్యని ఇబ్బంది పెడుతూ బాధపడుతున్నాడని తను బాధపడింది. ఇలా ఉండగా ఓ రోజు నిర్మలా గారు ఉదయం పూజ చేసుకొని గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంది. ఇంటి ముందు ఆటో ఆగింది. గేటు దగ్గర సెక్యూరిటీ మాటలు అరుపులుగా మారి వినపడుతుంటే, ఏమైంది సెక్యూరిటీ అన్నయ్య అంటూ వెళ్ళిన ఆవిడకి మాసి చిరిగిన బట్టల్లో, దెబ్బలకి కందిన మొహంతో, పెరిగిన గడ్డంతో పిచ్చోడిలా ఉన్న ఉమాశంకర్ కనిపించడంతో, ఏమండి మీరేనా ఇది అంటూ బేజారుగా వచ్చింది. నిర్మల ఆయన గొంతు ఎండిపోయిన వాడిలా పిలుస్తుంటే పరుగున వచ్చిన ఆవిడ, మా ఆయన లోపలికి పంపించు అంది సెక్యూరిటీతో. సారీ మేడం, ఆయన ఎవరో నాకు తెలియదు, చూడటానికి భిక్షగాడిలా ఉంటే లోపలికి పంపించలేదని చెప్పి సారీ సార్ అన్నాడు సెక్యూరిటీ. అతను అన్న మాటకి బాధపడే స్టేజ్లో లేడు ఉమాశంకర్. భార్య మెడ చుట్టూ చెయ్యి వేసి భుజాన్ని ఆసరాగా చేసుకొని లోపలికి వస్తుంటే, ఏమైందండి, ఈ గాయాలేంటి, అసలు మీరేంటి ఇలా అయ్యారు? పసుపు పచ్చ పంచలో పండితుల్లా ఉంటారు, అలాంటి మీరు అలా గుడి ముందర. ఇక ఆవిడ చెప్పలేక ఏడుస్తుంటే, అంతా నా కర్మ, నిన్ను అన్న మాటకి అవమానించిన దానికి దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అంటూ లోపలికి కూడా రాలేక వరండా మెట్ల మీద కూలబడ్డారు.